న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పిల్లలకు బోధిస్తారా? మొత్తం వ్యవస్థనే కించపరుస్తామంటే అస్సలు ఊరుకోం. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందట. ఆ అంశాన్ని తొలగిస్తాం ప్రభుత్వ వర్గాలు. న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ ఒక పాఠ్యాంశాన్ని పెట్టిందట. వీళ్ళు రాసినారు చూడండి. ఇగో అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతి అన్న పాఠం ఎట్లుంటుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్ అయిందట. ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించడమే. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదు. చట్టం కఠిన చర్యలు తీసుకుంటుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడాన్ని ఈ భూమి మీద ఎవరినీ అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చా. సుమోటోగా తీసుకుంటున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన ఎన్సీఈఆర్టీ వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశం తొలగింపు. న్యాయ వ్యవస్థలో అవినీతి భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు, న్యాయమూర్తుల కొరత మీద ఒక పాఠం పెట్టిరట. సో అది ఎట్లా పెడతారు, మొత్తం వ్యవస్థను ఎట్లా తప్పుపడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్ అవుతున్నారు. సరే అదొక భాగం. ఓకే, ఆ రకమైన ఆలోచనని చెప్పడం, బోధించడం వల్ల న్యాయ వ్యవస్థ కూడా ఇంతేనా అనేటువంటి ఒక అభిప్రాయం వస్తుండొచ్చు. అది అంతవరకు ఓకే. కానీ న్యాయ వ్యవస్థలో అవినీతి జరగట్లేదా? ఏ స్థాయిలో జరుగుతున్నది అన్న దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల. సరే, పాఠ్యాంశంలో పెట్టడము అది మనం వ్యతిరేకిస్తున్నాం, ఓకే. కానీ ప్రజల మధ్య పెద్ద చర్చ ఉన్నది. సామాన్యుడికి న్యాయం అందనంత దూరంలో ఉన్నది. న్యాయం ఎవరికి జరుగుతుందంటే పెద్దోడికే జరుగుతున్నది. న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జిలే డబ్బులకు లొంగిపోతున్నారు అన్నది మనకు కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినాయి. మరి దీని మీదనైతే దేశంలో చర్చ జరగాలి కదా. చర్చ జరగాలనే వద్దా? ఇవాళ కోర్టుకు వెళ్తే సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది, మనకు న్యాయం దొరుకుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉందా? పోల్ పెడితే 90% మంది ప్రజలు లేదు లేదు లేదనే సమాధానమే చెప్తారు. మరి దాని మీద కూడా చర్చ జరగాలి కదా.